హాయ్ హాయ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నారు అనుకుంటాను. ఈ రోజు అయితే మనము క్యారవాన్ ని చాలా రకాలుగా అనుకుంటారు కదా, మనం కూడా ఈ రోజు ఆ క్యారవాన్ ని టూర్ వేయడానికి వచ్చాం. ఇక్కడే అన్నగారు ఉన్నటువంటి అన్ని రకాలుగా మనకు సహకరిస్తాడు. ఇంకెందుకు ఇంక అన్నని పూర్తి డీటెయిల్ తెలుసుకుని ఈ క్యారవాన్ ని హిస్టరీ కూడా తెలుసుకుందాం. మీకు ఎవరికైనా కొత్త అనుభవం ఉంటే ఏమనిపించింది అనేది మీరు కూడా మెన్షన్ చేయండి. ఇంకా ఆలస్యం ముందుకు వీడియోలోకి వెళ్దాం. నమస్తే. మాకు కూడా చాలా సంతోషం మీరు కూడా అడిగినంటనే మాకు రివ్యూ ఇవ్వడానికి. ఈ క్యారవాన్ విశేషం ఏంటంటే మీ ఇంట్రడ్యూస్ చెప్పండి. ఏం లేదు, అంత ఫస్ట్ నుండి కూడా మనం చిన్న క్యారవాన్ నుండి కూడా చేసాం. ఇప్పుడు వచ్చేసి అన్ని పెద్ద పెద్ద క్యారవాన్లు. అప్పుడేమో 270 ఉండేవి, ఇప్పుడేమో 10 to 12 అయిపోయి పెద్ద పెద్ద బండ్లు అన్నీ ఉన్నాయి మన దగ్గర. ఇది సెకండ్ వెర్షన్. ఫస్ట్ వెర్షన్ మన దగ్గర ఇంకా పెద్ద బండి ఉంది, 42 ఫీట్స్. ఇదేమో 39. ఇది కొద్దిగా చిన్నదని చెప్పాలి, మీడియం సైజ్. లో కూడా మనకి సింపుల్ గా వెళ్తుంది. ఓకే, మీ పేరు మీ ఇంట్రడ్యూస్ చెప్పండి మీ గురించి. నా పేరు రాము, నేను క్యారవాన్ డ్రైవర్, హైదరాబాద్ యూనియన్స్ డ్రైవర్ గా పనిచేస్తున్నాను. నాకు యూనియన్ కార్డు కూడా ఉంది. అంతా యూనియన్ లో ఉండడం వల్ల ఈ స్టేషన్. ఓకే, యూనియన్ కేవలం డ్రైవర్ మాత్రమే చేస్తావా, ఇంకోటి కూడా చేస్తావని మాకు వచ్చింది మాకు ఇన్ఫర్మేషన్. మీరేమంటారు? అలాగేం లేదు, ఏం చేస్తుంటారు ఇంకోటి కూడా? క్యారవాన్ డ్రైవర్ గా పనిచేస్తున్నాం. ఇంకా డ్రైవింగ్ తో పాటు యాక్టింగ్ కూడా చేస్తాం. ఇది 3వ సినిమా. సాంగ్ వస్తుంది చూడండి. గర్వలక్ష్మి ఇలా ఉంటాయి. ఏసీ, టీవీ, ఫ్రిడ్జ్, వాష్రూమ్. అంతేనా? ఆ తెలికడుతాను వాష్రూమ్ కంటారు కదా, దాని ఫెసిలిటీ ఎలా ఉంటుంది? మామూలు రన్నింగ్ లో కూడా అలా ఏమన్నా ఉన్నప్పుడు ఇలా బయటికి ఓపెన్ అవుద్ది, బయటకు ఓపెన్ చేస్తాం. ఈ మనం కూర్చుంటేనే ఇంటి దగ్గర బయటకు ఓపెన్ చేస్తాం. అది ఈ ఎక్కడ స్మెల్ ఎలా అవుద్ది? బ్యాక్ సైడ్ స్టోరేజ్ ఉంటుంది. స్టోరేజ్ లో మనం ఆటోమేటిక్ వేస్ట్ ప్లేస్ లో చూసి డౌన్ చేస్తాం. అవునా? ఎవరికి ఇబ్బంది. అది ఎవరి చేతిలో ఉంటది అంట కంట్రోలింగ్? అసిస్టెంట్ ఉంటాడు. అవునా? క్యారవాన్ కి అసిస్టెంట్ ఉంటాడు, డ్రైవర్ ఒకరు ఉంటారు. ఈ బండి మూమెంట్ ఎలా ఉంటుంది అంటారు? షైనింగ్ అనే తొగ్గులు అలా ఎలా ఉంటుంది మూమెంట్ లో? అంత నార్మల్ గా ఉంటది. నార్మల్. ఓకే, ఇట్లా ఎట్లు కూర్చుంటామా అట్లే? అంతే. లేకపోతే ఎలా ఉంటది అలా ఉంటది. వైబ్రేషన్ ఏమి ఉండవు. ఈ వైబ్రేషన్ కూడా ఉండవు. మామూలు బస్సులో వెళ్తే దడిబిడి అట్లా ఇట్లా అలా ఉండదు. అలా కూడా మొత్తం షైనింగ్ అంతా షైనింగ్ నార్మల్ గా ఉంటది. అవునా? ఇంట్లో కూర్చొని వెళ్తాం. ఇప్పుడు మీరు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్? నేను ఇండస్ట్రీకి వచ్చి 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు. ఏవే చేశారు మీకు తెలిసిన మూవీస్ ఏమన్నా? నేనా, నా ఫస్ట్ సినిమా వచ్చేసి భీమ్లా నాయక్. రెండో సినిమా సమ్మతమే. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇప్పటివరకు 6 సంవత్సరాలు అయింది. పుష్ప వరకు. ఇప్పుడు ఈ సినిమా గర్వలక్ష్మి వరకు కూడా చేస్తాం. ఎవరు? పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మనకి నెంబర్ 1. మనం ఫస్ట్ నుండి కూడా దాంట్లోనూ. అలాగే చాలా కంపెనీలు, సురేష్ ప్రొడక్షన్. ఇంకా రెండోది వచ్చేసి మన మైత్రి మూవీస్. అలాగా చాలా కంపెనీలు ఉన్నాయి మనకు. అన్ని కంపెనీలో చేసాం. ఓకే, సూపర్. మీరు ఏమైనా ట్రై చేశారా ఆర్టిస్ట్గా ఏమన్నా కానీ? ఏమన్నా ఒక సరదాగా ఓకే అనుకుంటే మీరు చూడడానికి లుక్ అయితే ఎవరైనా క్యాచ్ చేస్తారా? 2-3 సినిమాలు చేశాను. ఏవే చేశారు? సినిమాల పేర్లు అయితే పెట్టలేదు ఇంకా. 2 సినిమాలు చేసాం వచ్చాక. అంతే అంటారా? అంతే. ఓకే, సూపర్. మీ పేరు? నెగిటివ్ ప్లేస్? మాది నెగిటివ్ ప్లేస్ వచ్చేసి విజయనగరం జిల్లా సాలూరు. రెండోది ఏంటంటే మనం ఉండేది హైదరాబాద్ లోనే సెట్లు. మామూలుగా ఈ క్యారవాన్ అంటే పర్సనల్ ఎవరైనా రెంటల్ తీసుకోవాలంటే కూడా ఎంత ఉంటుంది ప్రైస్ పర్ డే? లేకుంటే కంపెనీ ప్యాకేజ్ మాట్లాడతారు? అంటే రాజకీయ పరంగా వెళ్తాం, మ్యారేజ్కి వెళ్తాం, ఈవెంట్స్కి వెళ్తాం. షూటింగ్ మెయిన్ మనకి. ఎప్పుడు కూడా మనకి ఫుడ్ పెట్టేది ఏంటంటే మెయిన్ షూటింగ్. అవును. ఇది ఎలా ఉంటుంది అంటారు కాస్ట్ పర్ డే? అక్కడ ఎలా పర్ డే అంటే మ్యారేజ్ ఈవెంట్ ఒకలా ఉంటది. మనం అంటే
పొలిటికల్ గా వెళ్తే వేరేలా ఉంటది, మన షూటింగ్ అంటే వేరే ఉంటది. ఏదైనా అంటే మనకి కంటిన్యూ కాబట్టి మనకి రేర్ ఉంటుంది, నార్మల్ ఉంటుంది. మినిమం ప్రైస్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉండొచ్చు అండి మన ఇప్పుడు పర్ డే లాగా? పర్ డే అయితే 5,000 నుండి 15,000 వరకు ఉంది షూటింగ్ లో. అబ్బా డైలీ ఈ ఈవెంట్లు డ్రైవర్ భత్త వేరు ఉంటుంది, కుర్రోడు భత్త వేరు ఉంటుంది. ఇది కాదని ఓన్లీ హైర్ వరకే 15,000 ఉంటుంది ఫైనల్. ఇవి కాదని. ఓకే, సూపర్. ఈ క్యారవాన్ మీరు క్యారేజ్ చేయబట్టి ఒకటేనా ఇంకా ఏమైనా చేంజ్ అవుతారా? లేదు లేదు, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఒక 8 months నుండి ఇదే క్యారవాన్. నేను గోవా వెళ్ళాను, కోల్కతా వెళ్ళాను, గుజరాత్ వెళ్ళాను, ఇప్పుడు అదోని కూడా వచ్చాం, నెక్స్ట్ వచ్చేసి బెంగళూరు కూడా వెళ్ళాం. అలా చాలా కోల్కతా వెళ్ళాం, చాలా వెళ్ళాం. ఇండియాలో ఆల్మోస్ట్ 60% వరకు తిరిగాం. అవునా? తెలియని ప్లేసుల్లో అయితే. ఓకే, కుళ్ళు మనాలి కూడా వెళ్ళాం. ఓకే, సూపర్. ఇప్పుడు ఈ గర్విడ్ లక్ష్మి అనేది మీరు జర్నీ చేస్తున్నారు కదా, ఆర్టిస్టులు ఏమన్నా మీకు ఐడియా ఉందా? ఐడియా అంటే అందరూ మనకు తెలిసిన వాళ్ళే కదా, పొద్దున్న ఇస్తే వాళ్ళు మొక్కలా చూస్తారు. ఏమైనా పేర్లు గట్రా రివీల్ చేయొచ్చా లేకుంటే అవసరం లేదు? పేర్లు ఆల్రెడీ రివీల్ చేశారు కదా. మన ఫస్ట్ వచ్చేసి మన నరేష్ గారు, మన సీనియర్ నరేష్ గారు. రెండో వచ్చేసి రాశి మేడం. మూడో వచ్చి హీరోయిన్ గా మన ఆనంది గారు. మళ్ళా తర్వాత హీరో గారు మనతో అందరితో కూడా ఉండే చాలా అందరితో కూడా మనలాగే కలిసిపోయే మనిషి నాగమయ్యర్ గారు. ఆయన కూడా మనతో చాలా బాగానే ఉంటారు, మీరు కూడా చూసే ఉంటారు. అలాగే మన డైరెక్టర్ గారు వచ్చేసరికి గౌరీ గారు, మన డిఓపి గారు, వీళ్ళంతా అంతా మనోళ్ళే అంతా మనతో కలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఆదోని అవుట్డోర్ వచ్చేసి 28 days చేసాం, బాగుంది, అంతా సూపర్, అంతా మనతో. ఓకే, ఇక్కడ పీపుల్స్ వర్కర్స్ కూడా అందరు మీకు ఎలా సహకరిస్తారు? మీరు కొత్త వాతావరణం, వాళ్ళందరూ ఎలా రియాక్ట్ అవుతారు మీ దగ్గర? మీకు తెలిసిన అనుభవం మీ ఫ్రెండ్ గా. అంటే హైదరాబాద్ లో బాగానే ఉంటది, మన వాళ్ళు అందరూ తెలిసిన వాళ్ళే. కానీ ఇక్కడ విలేజ్ లోకి వచ్చేసరికి అంత కొత్తగా, వీళ్ళు కూడా కొత్త చూడడం, మనకు కూడా బాగానే సహకరించారు పీపుల్స్ కూడా. రెండోది ఏంటంటే కొన్ని ఏరియాలో హార్డ్గా ఉన్నారు, కానీ మన అంటే ఇక్కడ కల్చర్ అలాంటిది కాబట్టి మనం ఏం చేయలేం. మెయిన్ వచ్చేసి రాయలసీమ కదా. బాగా మంచిగా అలా ఈ విధంగా సహకరించారు. ఓకే, థ్యాంక్ యూ. మరి క్యారవాన్ ఒకసారి కూడా రౌండ్ చూశారు కదా, ఏ విధంగా ఉంది మీ ఆలోచన కూడా, మీ అభిప్రాయం కూడా తెలియజేయండి.